चिंतन से ही होगा आत्म परिवर्तन। आत्म चिंतन से ही होगा आत्म परिवर्तन। आत्म परिवर्तन करेगा, आत्म परिवर्तन करेगा, विश्व परिवर्तन। आत्मचिंतन से ही होगा। ఓం శాంతి. మనం చిన్న టాపిక్ అనుకున్నాము, సహజ రాజయోగము అని. బాబా సహజం అంటున్నాడు, రాజయోగము అంటున్నారు. యోగం చేస్తే రాజు అవుతాం కాబట్టి రాజయోగం అన్నారు. యోగ అంటే భగవంతుడితో జోడడం, అంతే కదా? రైట్. ఇక అసలు ముందు ఈ యోగం గురించి మాట్లాడుకోవడానికి ముందుగా యోగాన్ని సహజంగా ఎలా చేసుకోవాలి, విధి విధానం ఏంటి అని చర్చించడానికి లేదా మనం తెలుసుకోవడానికి ముందుగా అసలు యోగం అవసరం ఏంటి మనకి? భోజనం చేద్దాం అనుకుంటున్నాం, చెయ్యాలని అనుకుంటున్నాం, ఎలా సహజంగా తినాలని అనుకుంటున్నాం, కానీ అసలు భోజనం అవసరం ఏంటి? యోగం అవసరం ఏంటి మనకు? ఎందుకు ఇప్పుడు యోగం గురించి, యోగం చేస్తే యోగం అవసరం ఏంటి? యోగం అనే ఒక ప్రక్రియను మనం ఎంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం కావాలని? భగవంతుడి దగ్గర నుంచి శక్తి కావాలని. శక్తి ఇన్ని జన్మలకు అవసరం రాలేదు, ఇప్పుడు ఎందుకు అవసరం వస్తుంది? ఎప్పటి నుంచి మనకు అవసరం అని అనుకున్నాం మనం? ఎప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి శక్తి తగ్గిపోవడం మొదలుపెట్టిందో, అంటే ఆత్మలోని శక్తి తగ్గడం మొదలుపెట్టిందో, అప్పటి నుంచి తప్పించడం మొదలుపెట్టాం. కాకపోతే సమయానుకూలంగా ఇదిగో సంగమ యుగంలో అవకాశము దొరికింది ఛార్జ్ చేసుకోవడానికి, అంతే కదా? ద్వాపర యుగం నుంచే మనకు శక్తి తగ్గిపోవడం వచ్చింది. అది మనకి ఎలా తెలిసింది? ఆ తగ్గిపోవడం వల్ల మనకు జరిగింది ఏంటి? ద్వాపర యుగం నుంచి సత్యత్రేతా యుగాల్లో మనకు అసలు ఆ ఆలోచనే లేదు, ఆ ఊహే లేదు కదా. కానీ ఇక్కడ ద్వాపర యుగం నుంచి భక్తి మొదలైంది, భగవంతుని అడగడం మొదలుపెట్టారు శక్తి కావాలి అని. అవునా? ధ్యానం చేసో లేదా భక్తి పూజ చేసో ఏదో ఒక రకంగా ఆ శక్తి కావాలని తప్పించారు. ఎందుకు అప్పుడు తప్పించాల్సి వచ్చింది అంటే, ఆ సగము అంటే కొద్దిగా తగ్గిపోయి ఉంటుంది కదా, ఆత్మలో కొద్దిగా శక్తి తగ్గిపోయి ఉంటుంది. ఆ కొద్దిగా తగ్గిపోగానే వెతకడం ఎందుకు మొదలు పెట్టారు? మరి పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ చేసుకోవచ్చు కదా. మధ్యలో నుంచే భక్తి ఎందుకు మొదలు పెట్టారు? ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోయింది అనుకున్నాం, ఇప్పుడే ఆ భక్తి మొదలు పెట్టేసి ఇప్పుడే యోగం చేసేసుకొని ఆ శక్తి తీసేసుకొని ఇప్పుడే పూర్తి చేసుకోవచ్చు కదా అంతా. అప్పటి నుంచే ఎందుకు మొదలైంది? అప్పటి నుండే ఎందుకు తపన మొదలైంది అని అంటే, మనం చెప్తా ఉంటాం సత్యత్రేతా యుగాలని స్వర్గము అంటాం, ద్వాపర కలియుగాలని నరకం అంటాం. అంటే ద్వాపరం నుంచే మనకు కలియుగం మొదలైంది. కలియుగం మొదలైంది. నరకం అంటే ఏంటి అసలు? అది అర్థం కావాలి. స్వర్గం అంటే, స్వర్గంలో ఏం దొరుకుతాయి, అక్కడ దొరకనివి ఏంటి అంటే నరకం అంటే ఏంటి? ఇక్కడ నరకంలో ఎందుకు మనము భగవంతుని ప్రార్థించాల్సి వచ్చింది, భగవంతుని వేడుకోవాల్సి వచ్చింది అని అంటే, స్వర్గం అంటే నరకం అంటే చెప్తాను మనకు అనుభవం కాబట్టి, అంతే కదా. స్వర్గం చెప్తే అనుభవించలేదు, చాలా సంవత్సరాలు అయింది కాబట్టి అది మర్చిపోయి ఉంటాము. నరకాన్ని గుర్తు చేస్తాను, నిన్న వికారాలను గుర్తు చేస్తే కానీ మనకు సకారాలు రాలేదు. అదేవిధంగా ఈరోజు నరకం అనేది, నరకం అంటే 4 పదాలు. ఇప్పటికి అవన్నీ అనుభవించి సంపూర్ణంగా నిండుగా ఉన్నాయని అర్థం. అవేంటి అంటే సమస్యలు, రోగాలు, కష్టాలు, దుఃఖాలు, ఇవే నరకం అంటే. నరకం అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే జీవితంలో ఉంటుంది.
నరకం ఎక్కడ ఉంటుంది? జీవితంలో ఉంటుంది. జీవితం అంటే ఏంటంటే జీవాత్మ పోషించే అటువంటి పాత్రని జీవితము అంటాం. ఏదైతే జీవాత్మ పోషించే పాత్రని ఏమంటాం? జీవితము అంటాం. అంటే మనం పాత్రని పోషించేటప్పుడు సమస్యలు, రోగాలు, కష్టాలు, దుఃఖాలు వస్తాయి కదా, దాన్ని నరకము అంటాం. ఇవి సత్యత్రేతా యుగాల్లో లేవు, ద్వాపరం నుంచే మొదలైంది. ఇక్కడ చిన్నగా అర్థం చేసుకోవాలి. అది అక్కడ శక్తి నిండుగా ఉండేది. సత్యత్రేతా యుగాల్లో ఆత్మశక్తి నిండుగా ఉండేది అనమాట. అందుకని ప్రాబ్లం రాలేదు. శక్తి నిండుగా ఉండడం వల్ల ఏం జరిగింది? అసలు నరకం స్వర్గం ఎక్కడ ఉంటుంది అని అంటే ఆత్మ ఈ సంసారంలోకి వచ్చాకనే నరకం స్వర్గం, అంతేనా? ఆత్మ పరంధామాలు ఉన్నప్పుడు నరకం లేదు, స్వర్గం లేదు. స్వర్గమైన నరకమైన ఇక్కడే ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే పరంధామం నుంచి ఇక్కడికి వస్తుందో, జీవాత్మగా మారుతుందో, పాత్రను పోషించడం మొదలు పెడుతుందో దాన్ని స్వర్గం అన్నాం, అంతే కదా? మొదట స్వర్గమే కదా ఉంది, నరకంతో మొదలైందా? స్వర్గంతోనే మొదలైంది. మరి సంసారంలోకి వచ్చాక కూడా స్వర్గమే ఉంది కదా. సంసారంలోకి రాగానే భగవంతుడి యొక్క అవసరం పడలేదు. ఎందుకంటే ఆత్మలో పూర్తిగా సంపూర్ణంగా శక్తి ఉండడం వలన భగవంతుడి యొక్క అవసరం అనేది కలగలేదు. ఎప్పుడైతే ఆ శక్తి తగ్గిపోతూ ఉంటుందో, అంటే ఆత్మ సంసారంలో ఉంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆత్మ నిండుగా ఉంది, నిండు కుండలాగా ఉంది కాబట్టి అది సంసారంలో ఉంటే దానికి సమస్య లేదు. స్వర్గంగానే అనుభవించింది ఆ జీవితాన్ని అంతా. ఎప్పుడైతే ఈ శక్తి తగ్గిపోవడం మొదలుపెట్టిందో ఆ సంసారము ఆ ఖాళీని నిండడం మొదలుపెట్టింది. సంసారంలో ఆత్మ ఉంటే ప్రాబ్లం రాలేదు, కానీ ఆత్మలోకి ఎప్పుడైతే సంసారం రావడం మొదలుపెట్టిందో అక్కడి నుంచి నరకం మొదలైంది. ఒక కుండలో నిండుగా నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఉన్నంతసేపు అందులో గాలి వెళ్తుందా? వెళ్ళదు కదా. కానీ ఆ కుండలో నీళ్లు ఖాళీ చేస్తుంటే ఏం జరుగుతుంది? గాలి సహజంగానే వెళ్తుంది. దాన్ని ఏమైనా ప్రయత్నం చేసి పంపిస్తామా ఏంటి? కాదు కదా, దానంతట అదే అందులోకి వెళ్తుంది. ఇక్కడ కూడా ఆత్మలో శక్తి ఖాళీ అయ్యే కొద్దీ ఆ సంసారము అందులోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కలియుగం, ఈ చివరిలో, కలియుగం చివరి జన్మ వరకల్లా ఆత్మలోని పూర్తి శక్తి అంతా ఉపయోగించబడింది. పూర్తిగా ఖాళీగా ఉంది. అంటే ఈ సంసారము ఆత్మలో పూర్తిగా నిండిపోయింది. జనకుడు గురించి చెప్తా ఉంటారు. జనకుడు సంసారంలో ఉన్నా కానీ సంసారాన్ని మాత్రం తనలోకి తీసుకోలేదని చెప్తూ ఉంటారు. బాబా ఉదాహరణకి చెప్తా ఉంటారు కదా. అంటే సంసారం లోపలికి ఎలా తీసుకోలేదంటే నిండుగా ఉన్నారు కాబట్టి. ఒకవేళ ఖాళీగా ఉంటే తీసుకోవాల్సిన అవసరం లేదు, సహజంగానే సంసారం ఆత్మలోకి వెళ్తుంది. అక్కడ నుంచి నరకాన్ని అనుభవం చేస్తుంది. మొదట్లో కొద్ది కొద్దిగా నరకాన్ని అనుభవం చేశారు కాబట్టి కొద్ది కొద్దిగా ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయింది, పూర్తి నరకాన్ని అనుభవం చేస్తున్నాం కాబట్టి తిరిగి ఆ నరకం నుంచి బయటపడాలి, అంతేనా? ఆ నరకం నుంచి బయటపడడాన్ని ఏమంటామంటే, ఏమంటారు? ముక్తి అంటాం. నరకం నుంచి బయటపడడాన్ని ముక్తి అంటాం, అంతే కదా. నరకమైన స్వర్గమైన మనిషి జన్మలో లేదు, మనిషి యొక్క జీవితంలో ఉంటుంది. భక్తిలో ఏం చేశారంటే ఈ జన్మని జీవితాన్ని రెంటిని ముడిపెట్టేసి దేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకునేవారు అనమాట. నాకు ఈ జన్మే వద్దనేవారు. జన్మ వద్దా చెప్పుకుంటారు, ఇది శ్రేష్టమైన జన్మ, ఉన్నతమైన జన్మ అని చెప్పుకుంటారు. మళ్ళీ వెళ్ళి ఇంకోసారి మాత్రం నాకు ఈ జన్మ వద్దు అని చెప్తారు కదా. చెప్పుకోవడానికేమో శ్రేష్టమని చెప్తారు. అడిగితే ఒకవైపు నరకం అనుభవిస్తూ ఉంటారు. మానవ జన్మ గురించి చెప్పండి అంటే చాలా గొప్పగా ఉన్నతమైంది, శ్రేష్టమైంది, ఎంతో పుణ్యం చేస్తే కానీ దొరకలేదంటారు. కానీ తీరా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇంకోసారి మాత్రం ఈ జన్మ వద్దని చెప్తారు. ఇక్కడ జన్మ కాదు, జన్మ శ్రేష్టమైందే, ఉన్నతమైందే. కానీ జీవితము, జీవించే విధానము, జీవితం మాత్రము నరకం స్వర్గంగా మారింది. అందుకే మనకు ఈ నరకం అంటే ఈ జీవితంలో ఉన్న నరకం నుంచి మాత్రమే ముక్తి కావాలి మనకి.
అంతే కదా? ఈ జీవితంలో ఉన్న నరకం నుంచి మాత్రమే మనకు ముక్తి కావాలి. మళ్ళీ ఆ జీవితంలోకి ఏం కావాలి? స్వర్గం కావాలి. అంతే. అందుకే ముక్తి జీవన్ముక్తి అన్నారనమాట. జీవితంలోని నరకాన్ని నుంచి బయటపడడం ముక్తి, తిరిగి స్వర్గంలోకి వెళ్ళడము జీవన్ముక్తి. మరి ఇంత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా అంటే 2500 సంవత్సరాలు ఎంతో కష్టపడితే కానీ నరకంలోకి వెళ్ళలేదు. నరకంలోకి వెళ్ళడం, స్వర్గంలోకి శ్రమ అక్కర్లేదు, ప్రయత్నం కూడా అక్కర్లేదు, సహజంగానే జరిగిపోతుంది. స్వర్గంలోకి వెళ్ళడం సహజం, నరకంలోకి వెళ్ళడమే కష్టం. ఎంత చెమటోడిస్తే కానీ మనం నరకంలోకి వెళ్ళలేం. అవునా కాదా? అంత సులభం కాదు నరకంలోకి వెళ్ళాలంటే. బాగుపడడం సులభమా, చెడిపోవడం సులభమా? చెడిపోవడమే సులభమా? అవునా? ఎంత కష్టపడితే గాని ఒక్క రోజులో చెడిపోవడం అసాధ్యం, ఒక్క నిమిషంలో చెడిపోవడం అసాధ్యం. ఉదాహరణకు చెప్తాను. ఒక అన్నయ్య రోజుకు 100 సిగరెట్లు తాగుతున్నాడు. ఇప్పుడు ఆయన 100 సిగరెట్లు తాగడానికి ఎంత సమయం తీసుకొని ఉండుంటాడు? ఈ రోజు మొదలుపెట్టి ఈ రోజే 100 సిగరెట్లు తాగుతాడా? మరి ఆయన ఆ స్థితికి చేరడానికి, ఆ అలవాటుకు రావడానికి కొన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసి ఉంటాడు. మొదటి సమయంలో మొదట ఒక సిగరెట్ ముట్టుకున్నప్పుడు హింస పడిపోయి ఉంటాడు కాదా? దగ్గేసి ఉంటాడు, కళ్ళు మంటలు పుట్టి ఉంటాయి, శ్వాస ఆడి ఉండదు. ఎంత ప్రయత్నం చేసి మొదలు పెట్టాడో అలా రోజుకొకటి లేదా నెలకొకటి అలా పెంచుతూ 100 దగ్గరకు వచ్చేసాడు. నరకంలోకి వెళ్ళడం అంత సులభం కాదు, చెడిపోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే సహజంగా మనం మంచి వాళ్ళం కాబట్టి కదా, సహజంగానే మంచి వాళ్ళం. అంతే కదండి. శ్రమ ఎప్పుడు కావాలి కదా? సహజత్వం అంటే మనకున్నటువంటి ధర్మం నుంచి పక్కకు వెళ్తేనే, అధర్మంలోకి వెళ్తేనే ఇబ్బంది అవుతుంది. తార్ రోడ్డు పైన వెళ్తే చాలా స్మూత్గా వెళ్ళిపోతాం, ఆ తార్ రోడ్డు దిగేస్తేనే కదా ఇబ్బంది కదా. మనం ఆత్మ సహజంగానే మంచిది, దిగి చెడిపోవడమే చాలా కష్టం. ఆ దిగి చెడిపోయిన దగ్గర నుంచి మనకు శక్తి నష్టం వచ్చేసింది, శక్తిని కోల్పోవడం మొదలుపెట్టాం, నరకం కనిపించడం మొదలుపెట్టేసింది. బాగుపడడం చాలా సులభం. ఆ సిగరెట్లు మానేయడానికి ఎంత సమయం పడుతుంది? 1 సెకండ్ పడుతుంది. ఇప్పుడు మానేయాలనుకుంటే మానేస్తావు, రేపటి నుంచి ఏమైపోతాడు? మంచోడైపోతాడు. అవడా? అంతే. ఎంత సులభమో అసలు. ఎందుకంటే మనం స్ప్రింగ్ లాంటి వాళ్ళం అనమాట. స్ప్రింగ్ ఎప్పుడు తన స్థితిలో తను ఉంటుంది, లాగడానికే శక్తి కావాలి. అంతేనా? లాగడానికే శక్తి కావాలి. అసహజంలోకి తీసుకెళ్ళడానికే శక్తి కావాలి. వదిలేస్తే మళ్ళీ దగ్గరికి తీసుకురావడానికి శక్తి కావాలా? ఏమి లేదు, వదిలేస్తే సరిపోతుంది. సహజంగానే అది తన దగ్గరికి తాను వచ్చేస్తుంది. ఆత్మ కూడా అంతే. యోగం ఎందుకు అనంటే శక్తి గురించి, శక్తి ఎందుకు అనంటే ముక్తి గురించి. ముక్తి దేని నుంచి ముక్తి కావాలి? నరకం నుంచి ముక్తి కావాలి. ఇది ముందు అర్థమైతే యోగం దగ్గరికి వెళ్తాం కదా. చాలా సింపుల్. ఇప్పుడు అర్థమైంది అసలు యోగం ఎందుకు. యోగం ఎందుకో తెలియకుండా బాబా 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 అంటే వచ్చేస్తుందా? కాదు. దానికి లక్ష్యం ఏంటంటే ముక్తి గురించి శక్తి కావాలి. అందుకు ఈ ఒక్క జన్మలోని ముక్తికా అంటే ఈ ఒక్క జన్మలో అనుభవిస్తున్న నరకానికే కాదు, జన్మలు నుంచి అంటే ఉన్నటువంటి మళ్ళీ తిరిగి జన్మలు నరకాన్ని అనుభవించకుండా ఉండడానికి లేదా స్వర్గాన్ని అనుభవించడానికి శక్తి కావాలి. శక్తి 2 రకాలు, ముక్తికి ప్లస్ జీవన్ముక్తికి. ఈ జన్మలో ఇప్పటి వరకు ఉన్న నరకం నుంచి బయటపడడానికి, జన్మలు స్వర్గాన్ని అనుభవించడానికి మనకు శక్తి కావాలి. అందుకే పరమాత్ముడు, శక్తికి మూలం పరమాత్ముడు. అందుకే పరమాత్మని ఆశ్రయించడం అనేది అవసరం. పరమాత్మతో సంబంధం పెట్టుకొని పరమాత్ముడి దగ్గర నుంచి శక్తిని తీసుకునే విధానము
విధానాన్ని ఏమంటారంటే తపస్సు అంటారు. ఏమంటారు? ఏదైనా కావాలని ప్రయత్నం చేస్తే, అంతేనా? ఏదైనా కావాలని ఒకే దాని మీద లక్ష్యంతో ప్రయత్నం చేస్తే ఏమంటారు? తపన పడుతున్నాడు అంటారు, తపస్సు అంటారు. అంటే ప్రత్యేకంగా ఆంతరిక శక్తి గురించి చేసే ఒక తపనని తపస్సు అంటాం. ఆ తపస్సులో మనకు యోగం ఒక భాగం. యోగం అంటే భగవంతుడితో కనెక్షన్ పెట్టుకోవడం అని మనకు తెలుసు. ఆ కనెక్షన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఏమో చూస్తే మన ఆత్మలో ఏముంది? ఇప్పుడు ఆత్మలో ఏముంది? సంసారం నిండి ఉంది. ఆత్మలో ఏమి నిండింది? సంసారం నిండి ఉంది. సంసారం అంటే గాలి లాంటిది. ఇప్పుడు ఆ సంసారాన్ని బయటికి తీసి పాలు పోస్తావా, నీళ్ళు పోస్తావా? అదే గాలిని తీసిన తర్వాత పోస్తావా? పోస్తూ ఉంటే గాలి బయటికి వెళ్ళిపోతుందా? శక్తి నిండుతుంటే సంసారం బయటికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మనం నరకం గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. సంసారం గురించి ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ పరమాత్ముడి గురించి ఆలోచిస్తుంటే సహజంగానే సంసారం అనేది బయటికి వెళ్ళిపోతుంది. అంతేగాని నేను సంసారం నుంచి బయటికి వెళ్ళకపోవడం కాదు. నేను సంసారం నుంచి బయటికి వెళ్ళడం అంటే నా పాత్రను వదిలేసి, సంసారం అంటే ఏంటి? సంసారం అంటే ప్రపంచం. సరే, ప్రపంచం అంటే బాబా చెప్తున్నారు మనకు, ప్రపంచము అంటే డ్రామా. ప్రపంచం అంటే ఏంటి? డ్రామా. మనకున్న నాటకం పేరేం పేరు అంటే ప్రపంచం అని చెప్తాం. ప్రపంచంలో ఏముంటాయి? అన్ని పాత్రలు ఉంటాయి. అదో స్టోరీ, అంతేనా? అన్ని పాత్రలు. మనం వేరే గ్రహం మీదకి పోయి అక్కడ ప్రపంచం ఉందంటామా? కాదు కదా. ప్రకృతి ఉందని చెప్తాం, కానీ ప్రపంచం ఉందని చెప్పాం. అక్కడ ఇక్కడ మాత్రమే ప్రపంచం ఉందంటాం. అంటే నాటకం ఇక్కడ మాత్రమే జరుగుతుంది అని చెప్తాం అన్నమాట. అన్ని పాత్రలన్నీ ఇక్కడే. 9 లక్షల పాత్రల నుంచి 900 కోట్ల పాత్రల దాకా తయారవుతాయి. అంత పెద్ద నాటకం ఇది. ఇప్పుడు ఇక్కడ నరకం కనబడుతుంది. ఎందుకనంటే సంసారము ఆత్మలోకి వచ్చేసింది. ఆత్మ పూర్తిగా ఖాళీ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గానే వచ్చేసింది. ఇప్పుడు పూర్తిగా నింపుకుందామా, కొద్దిగా నింపుకుందామా అంటే అంతే ఉంటుంది. నువ్వు ఎంతగా నింపుకుంటే, పూర్తిగా నింపుకుంటే మళ్ళీ 84 జన్మలు వస్తాయి, తక్కువ నింపుకుంటే తక్కువ జన్మలు వస్తాయి. అన్నయ్య సగమే నింపుకుందామంటే ద్వాపర యుగం నుంచే మొదలవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ సగం నరకాన్ని పెట్టుకొని పోయావు కదా, అవునా కదా? ఆ నరకాన్ని అనుభవించడానికే మిగతా శక్తి అంతా సరిపోతుంది. అందుకే పూర్తి శక్తిగా నిండాలి. బాగా గుర్తుంచుకోండి. యోగం ఎందుకంటే శక్తి గురించి, శక్తి ఎందుకంటే ముక్తి గురించి. దేని నుంచి ముక్తి? నరకం నుంచి. ఇప్పుడు వద్దాం ఇంకా కదా. నేను చెప్పుకుందాం మనం. ఆ తపస్సు అనేది స్మృతి కానివ్వండి, యాద్ కానివ్వండి, యోగ్ కానివ్వండి, మిలనం కానివ్వండి, సంయుక్తం అంటే కంబైన్డ్, ఏదైనా కానివ్వండి, అక్కడ వాటిలో ఉన్నటువంటి స్థాయిలు అవి కదా. రైట్. ఇక యోగం దగ్గరికి వచ్చేస్తే, అంటే భగవంతుడితో సంబంధం జోడించడానికి మనం చేసే ప్రయత్నం ఏం చేయాలి? మనకు అర్థం కాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి. ఆ సంసారం నాలో ఉంది అనే దాన్ని, అంటే సంసారాన్ని నేను తీసుకున్నాను అనే దాన్ని ఏమంటారంటే, బయట ఒకరికొకరు లింక్ వస్తే, అంటే ఒకరినొకరు పట్టుకుంటే జోడి అంటారు, జత కట్టారు అంటారు కదా, అంతే కదా. అదేవిధంగా ఈ సంసారము ఆత్మ, అంటే సంసారంలోకి ఆత్మ వెళ్తే దాన్ని ఏమంటారు అంటే రాగము అంటాం. రాగ అంటాం. అర్థమైందా? రాగ అంటే లింక్ అన్నమాట. ఫిజికల్ లింక్ కాదు, అది సటల్, అంటే సూక్ష్మమైన లింక్ని మనం రాగము అంటాం. రాగబంధనాలు ఉన్నాయంటారు కదా, అవునా? సో వాటిని, అంటే వాటి నుంచి మనము ముందు విడిపడిపోతే కానీ మిగతాది జరగదు. అందుకే బాబా చెప్తారు, యోగానికి నన్ను నింపుకోవాలనుకుంటే నువ్వు ఒక దగ్గర నుంచి విడిపడాలి అని చెప్తారనమాట. దయం నుంచి విడిపడాలి అని అంటే రాగం నుంచి, అంటే దాన్ని ఏమన్నారు? ఆ విడిపడడాన్ని వైరాగ్యము అన్నారు అనమాట. వైరాగ్యం రాకుండా మనకి యోగం కుదిరే అవకాశమే లేదు.
అంటే యోగం చేయాలనే తలంపే రాదు కదా. మరి వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే బయట నరకం కనబడితే గాని రాదు. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, విరక్తి వైరాగ్యం అని 2 పదాలు వస్తాయి. అవునా? రైట్. విరక్తి అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటంటే, విరక్తి తాత్కాలికమైంది, వైరాగ్యము శాశ్వతమైంది. విరక్తి వస్తే ఏం చేస్తారు? భక్తి చేస్తారు. వైరాగ్యం వస్తే యోగం చేస్తారు. భక్తులు ఏం చేస్తుంటారు? చిన్నది ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెంటనే వెళ్ళి దేవుడికి చెప్పేస్తారు, ఇది తగ్గించేయండి అని చెప్పేసి. అవునా? మళ్ళీ ఆ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ అదే బాటలో వెళ్తారు. అంతే కదా. అంటే విరక్తి అనేది తాత్కాలికమైంది. ఉదాహరణకు ఒక అన్నయ్యకి స్వీట్లు అంటే చాలా ఇష్టం, కానీ నిండుగా డయాబెటీస్ ఉంది, షుగర్ ఉందనుకోండి, ఏం చేస్తారు? ఎవరు లేనప్పుడు ఇంకొకటి ఏంటంటే, షుగర్ ఉంది వాళ్ళకే ఎక్కువ స్వీట్లు తినాలనిపిస్తుందంట. అలానే ఉంటుంది. ఆ అన్నయ్య ఒకసారి ఎవ్వరు లేనప్పుడు వాళ్ళ ఇంటికి ఒక అన్నయ్య గిఫ్ట్ తెచ్చి ఇచ్చారు. అన్నయ్య ఈరోజు మా ఇంట్లో పార్టీ జరిగింది, పూర్తిగా జిలేబీలు ఉన్నాయని తెచ్చిచ్చారు. ఆ రోజు ఇంట్లో ఎవరు లేరు. ఏం చేస్తాడు? ఎవరు లేరు, షుగర్ ఉంది కదా, ఇన్ని రోజుల నుంచి అవకాశం దొరకలేదు. ఇంట్లో అందరు ఉంటే ఎప్పుడు ఇచ్చేవారు కాదు, అవకాశం ఇచ్చేవారు కాదు కదా. అందుకని ఏం చేశాడు? ఎన్ని తిందాం అనుకున్నాడు? అలా అనుకుంటారా? అవకాశం దొరికింది కదా. అందుకని ఏం చేశాడంటే 1, 2, 3, 4, 5 సగం ఉంచేసి సగం తీసేస్తే సగం ఖాళీ అయింది, సగం నేను తిన్నానని తెలిసిపోతుందని మొత్తం తినేసేసి బాక్స్ను బయట పడేసేసాడు. ఎంత కష్టపడాలో చూడండి నరకానికి. అంతే. వీళ్ళు సాయంత్రం ఉన్న ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి అన్నయ్య పడిపోయి ఉన్నాడు, ఫుల్గా షుగర్ ఎక్కేసి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఉంటే పరిగెత్తి హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. ఒక వారం 10 రోజులు జరిగింది. అయిన తర్వాత డాక్టర్లు మెల్లగా ఇన్సులిన్ ఇచ్చేసి రికవర్ చేయించారు. చేయించిన తర్వాత ఏం జరిగిందంటే చెప్తాడా? చెప్పడు. మొత్తానికి ఆ విధంగా తనకు మాత్రం తెలుసు, ఇది చేస్తేనే అది వచ్చేసిందని. అవును కదా. రైట్. ఇక అతనికి ఆ సమయంలో పక్కన ఎవరైనా అలా ఒక వారం 10 రోజులు అక్కడ డాక్టర్లు అన్ని ఇంజక్షన్లు ఇచ్చేసి, తెలుసు కదా ఎలా ఉంటుందో హాస్పిటల్ అంటే నరకమే. ఎక్కడో పరమాత్ముడు ధర్మరాజు ఎక్కడో నరకం పెడతాడా? ఇక్కడే. దేవతలు అంటే స్వర్గం అన్నారు, అంతేనా? నరకం అంటే రాక్షసులు ఉంటారు. రాక్షసులు అంటే అందరూ ఏం చెప్తారంటే రాక్షసులు మనుషులను పనిష్మెంట్ ఇస్తారు. అది కాదు కాదు కాదు. మనమే రాక్షసులం, పనిష్మెంట్ తీసుకునేది కూడా మనమే. ఎవరో హీరో. పైగా ఎంత బాగా ప్రయత్నం చేస్తారు చూడండి, నరకంలోకి దూరి పనిష్మెంట్ తీసుకోమంటే ఎవరైనా తీసుకుంటారా? కానీ ఇక్కడ తీసుకోవడానికి కూడా ఇష్టపడతారు. కష్టపడి డబ్బులు సంపాదించి హాస్పిటల్కి పోతారు, డబ్బులు ఇచ్చి నన్ను మరీ పనిష్మెంట్ ఇక్కడ పోయండి అని చెప్తారు. అర్థమయ్యేది కాదు. నరకంలో ఇక్కడ శరీరం కాల్ చేసిన తర్వాత నరకం వెళ్తే నూనెలో వేధిస్తారంట. అదేంటి? ఇక్కడ శరీరం వదిలేశారు, అక్కడ ఎలా ఉంటది అనుకునేవాడిని అనమాట. పైగా ఒకసారి ఒక పాపానికి ఒకసారి ముంచిన తర్వాత మళ్ళీ చేయి కట్ చేస్తారంట. అదేంటి? ఒకసారి ముంచిస్తే అయిపోతుంది కదా. అక్కడ కాదు, ఇక్కడ అదంతా ఇక్కడే జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్గా చేసిన పాపాలన్నీ లిస్ట్ ఎక్కడో ఉండదు. భగవంతుడు మెయింటైన్ చేస్తాడా లిస్టు? నువ్వే మెయింటైన్ చేసుకుంటావు, చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేసుకుంటావు. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎంత అక్కడ హాస్పిటల్ తప్పు కాదు, పాపం వాళ్ళ ధర్మాన్ని బాబా ఇచ్చిన బాధ్యతను వాళ్ళు నెరవేరుస్తున్నారు. మీకు వాళ్ళకున్నటువంటి వాళ్ళకున్న అకౌంట్లన్నీ కూడా సెటిల్ చేస్తున్నారు. ఎంత జాగ్రత్తగా. అందుకే బాబా మీ చిట్టా అంతా నా దగ్గర ఉందంటే ఏమీ లేదు, మన దగ్గరే ఉంటుంది. వెళ్ళగానే ఈ చిప్పును అందులో పెడతాడు, అంత నీట్గా కనబడిపోతుంది. లేకపోతే ఎన్ని చిప్పులు ఎక్కడ మెయింటైన్ చేస్తాడు బాబా కదా? ఇంత డాటాను ఎక్కడ మెయింటైన్ చేస్తాడు? కాదు, ఇక్కడి నుంచే సర్వం కూడా మన దగ్గరే ఉంటుంది. ఈ విధంగా
మొత్తం అన్నయ్యకు ఓ వారం రోజులు కనబడింది. కనబడిన తర్వాత కానీ ఎన్ని రోజులకు కనబడింది? వారం రోజులకే కనబడింది. అందుకని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ ఒక చిన్న బాబు వచ్చాడు. వచ్చేసి అంకుల్ అంకుల్ ఈరోజు నాది బర్త్డే ఉంది, చాక్లెట్ అన్నాడు. తీసుకుంటాడా తీసుకోడా? తీసుకుంటాడా? నిన్ననే వచ్చాం కదా అన్నయ్య, అది ఇంకా గుర్తుంది, వారం రోజులు కదా. వద్దంటాడు. ఎందుకు? అది గుర్తుంది కాబట్టి. దీన్ని ఏమంటామంటే విరక్తి అంటాం. ఎందుకు విరక్తి అన్నానంటే, ఇలా ఒక నెల రోజులు గడిచింది, మళ్ళీ మొదటికి వచ్చేసాడు. మళ్ళీ మొదటి అంటే కొద్దిగా బాగానే తిరుగుతున్నాడు, మళ్ళీ నార్మల్కి వచ్చేసింది షుగర్. ఈసారి ఆ అన్నయ్యకు ఇంకొక అతను వేరే పార్టీ ఉంటే భోజనంతో పాటు అందులో ఒక జిలేబీ పెట్టారు. తింటాడా తినడా? అంతే. విరక్తి అంటే తాత్కాలికమైంది. అప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చేసింది కాబట్టి ఆపేశాడు. మళ్ళీ మామూలుగా కాగానే మళ్ళీ మొదలు పెడుతున్నాడు. ముందు వద్దంటాడేమో, లోపలైతే స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే అతను పూర్తిగా తెంచుకోలేదు, అంటే పూర్తిగా డిటాచ్ కాలేదు, తప్పక కొద్దిసేపు పక్కన పెట్టాడు అనమాట. పూర్తిగా వదిలేయలేదు, తప్పక కొద్దిసేపు పక్కన పెట్టడం జరిగింది. దీన్ని విరక్తి అంటాం. తర్వాత మళ్ళీ రక్తిలోకి వచ్చేస్తాడు. అది జరుగుతుంది. దీనివల్ల అప్పుడు వీలైతే ఆ విరక్తి సమయంలో దేవుణ్ణి పూజలు చేయడమో ఇంకేదో చేయడమో వేడుకోవడం మొదలు పెడతాడు. తాత్కాలిక, మళ్ళీ పోయిన తర్వాత వదిలేస్తూ ఉంటాడు. అని వైరాగ్యం అలా కాదు, శాశ్వతమైంది. ఇక్కడ వైరాగ్యం అంటే తెలుసుకొని వదిలేస్తాడు. తెలుసుకొని వదిలేస్తాడు అంటే ఎక్కడి నుంచి వదిలేస్తాడు? ఇక్కడి నుంచి. ఇప్పుడు అతన్ని అలా వైరాగ్యం, దీన్ని అర్థం చేసుకొని ఇది స్వీకరిస్తే నాకు నరకం కనబడుతుంది, ఇది ఒక్కసారి కాదు శాశ్వతంగా కనబడుతుంది అని తెలిస్తే అతను ఇక్కడ నుంచే వదిలేస్తాడు. ఇక్కడ నుంచి వదిలేసిన తర్వాత అన్నయ్యకు ఒక స్వీట్ షాప్ మెయింటైన్ చేయడానికి కూర్చోబెట్టాను. ముట్టుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోడు. ఎందుకు అనంటే ఇక్కడ నుంచే రిజెక్టింగ్ జరిగింది, ఇక్కడ నుంచే బయటికి వెళ్ళిపోయింది వద్దు అనేసి. ఎప్పుడైతే మనసే రిజెక్ట్ చేస్తే బాడీ కోరుకోదు, శరీరం కోరుకోదు. ఎందుకంటే శరీరం నడిచే దేంతో మనసు ఆధారంగానే నడుస్తుంది కాబట్టి. సో వైరాగ్యం ఎప్పుడు కూడా, వైరాగ్యం రాకుండా యోగం కుదరదు. వైరాగ్యం అంటే తెలుసుకోవడం, అంటే బాహ్య ప్రపంచం నుంచి మనకున్న ఆ లింక్ని, ఆ రాగాన్ని వదిలేయడము అని అర్థం, లేదా ఆ రాగం నుంచి అతీతం అవ్వడము అని అర్థం, ఆ రాగాన్ని బయట పెట్టడము అని అర్థం అన్నమాట వైరాగ్యం. సో అందుకే బాబా చెప్తాడు, మనకు ఇన్ని రోజులు ద్వాపర యుగంలోనే బాబా రమ్మనగానే ఎందుకు రాలేదంటే వీళ్ళకు విరక్తి కలుగుతుంది కానీ వైరాగ్యం రాలేదని రాలేదు. ఇప్పుడు పక్కాగా అర్థం చేసుకున్నాడు, వీళ్ళకి ఖచ్చితంగా వైరాగ్యం వచ్చేసింది. ఎందుకంటే పూర్తిగా ఇంకా భరించలేకుండా ఉన్నారు, పూర్తిగా అర్థం కూడా చేసుకునే పరిస్థితి కూడా వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు వచ్చేస్తే నాతో జోడి కుదురుతుంది అని ఇప్పుడు చెప్తే కానీ మీరెవరో అని గుర్తుకు రారు అని చెప్పేశారు అనమాట. బాబా ఏం చెప్పదలుచుకున్నారంటే నువ్వు సంసారంలో లేవు, సంసారమే నీలోకి వచ్చింది అని చెప్పదలుచుకున్నారు. నువ్వు ఆత్మవి అనే ఒకే ఒక వాక్యాన్ని ముందుగా చెప్పడానికి, పరిచయం చేయడానికి వచ్చారు. సంసారం నాలోకి వచ్చింది అంటే నన్ను నేను మర్చిపోయాను అని అర్థం. ఇంతకుముందు నాలో ఏముండేది? శక్తి ఉండేది. ఇంతకుముందు నాలో ఏముండేది? శక్తి ఉండేది. ఇంతకుముందు నేను శక్తిని అని అనుకునేవాడిని, ఇప్పుడు నేను సంసారం అని అనుకోవడం మొదలుపెట్టాను. అంతే. అందుకే నరకం. శక్తి అని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రపంచంలో, ఆ ప్రకృతిలో ఉన్నదంతా భోగించడానికి నేను అర్హుని అయిపోయాను. కానీ ఎప్పుడైతే నాలో శక్తిని కోల్పోవడం మొదలుపెట్టానో ఇదే ప్రపంచంలో అన్నీ కనబడుతున్నాయి కానీ నేను అనుభవించడము, భోగించడం అనేది జరగట్లేదు. అదే నరకం. ఇక ఇక్కడ నుంచి మనకు ఎప్పుడైతే శక్తి తగ్గిపోయిందో ఆ శక్తి రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకు వైరాగ్యం పునాది, మొదటి స్టెప్. వైరాగ్యం రాకుండా భగవంతుడు పునాది, అది స్టెప్ కూడా కాదు, పునాది అది. అది వచ్చిన తర్వాతనే భగవంతుడి యొక్క వాక్యాలు అర్థమవుతాయి. భగవంతుడు ఏం చెప్తాడు? ఎందుకు అంటే అందుకే భక్తి పూర్తయితే గానీ భగవంతుడు దొరకడు అంటారు.
భక్తి ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే విరక్తి అనేది పూర్తయి వైరాగ్యంలోకి వస్తే కానీ భక్తి పూర్తి అవ్వదు. అవును కదా? ఏ రోజుకి ఆ రోజు కాదు, ఇది శాశ్వతంగా పొందాల్సింది అని ఎప్పుడైతే అర్థమవుతుందో ఈ సంసారాన్ని పూర్తిగా బయట పెట్టడం జరుగుతుంది. ఇక వైరాగ్యంలోకి వచ్చాక ఇక్కడి నుంచి ఈ పునాది అనేది మనకు ఉన్న తర్వాత ఇప్పుడు పరమాత్ముడు వచ్చేసి పరిచయం చేస్తున్నాడు. అన్నయ్య, పరమాత్ముడు రాకుండా ఇంకెప్పుడైనా పరిచయం జరుగుతుందా? ఎవరైనా పరిచయం చేశారా అంటే పరిస్థితులు. పరమాత్ముడు రాకముందుకు మనల్ని, బాబు నువ్వు శక్తివి, శక్తి ఉంది నీలో, శక్తివి అని చాలాసార్లు, సంసారం కాదు నీది శక్తితోని సంబంధం పెట్టుకో, సంసారంతో కాదు అని చాలాసార్లు మనకు గుర్తు చేసింది ఏంటంటే పరిస్థితులు. దీన్నే మాయ అంటూ ఉంటాం. సంసారం మనలోకి వచ్చి రావడమే మాయ. మాయ ఎక్కడుంటుంది? బయట ఉందా? సంసారం మాయ కాదు, సంసారంతో నేను లింకు పెట్టుకోవడమే ఆ లింకునే మాయ అన్నాం. మాయలో పడిపోయాడు అంటారు కదా, అంతే కదా, ఆ లింకులో పడిపోయాడు అనమాట. ఆ లింకు తగిలించుకున్నాడు. సంసారం ఎప్పుడూ మాయ కాదు, ఎందుకంటే స్వర్గంలో సంసారమే ఉంటుంది, నరకంలో కూడా సంసారమే ఉంటుంది కదా, అతీతంగా. అందుకే ఈ సంసారము బయట ఉండి ఆ సంసారానికి అతీతంగా ఉండడమే పవిత్రత అన్నారు. స్వర్గంలో అంతే కదా, కమల పుష్పం బురదలోనే ఉంటుంది, నీటిలోనే ఉంటుంది, కానీ నీటిని మాత్రం లోనికి తీసుకోదు. ఎక్కడ నుంచి తీసుకుంటుంది అంటే వేర్ల ద్వారా మాత్రమే. ఎంత అవసరమో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకుంటుంది. సంసారాన్ని వాడుకుంటుంది, సంసారం చేత వాడబడదు. అందుకే అది డిటాచ్గా ఉంటుంది. నీటిలో ఉండి నీటిని ముట్టుకోదు, బురదలో ఉండి బురదను అంటుకోదు. అక్కడ స్వర్గంలో అంటే సత్యత్రేతాయుగాల్లో సంసారంలో ఉంటూ కూడా సంసారంతో అంటుకోరు. అందుకే దాన్ని స్వర్గము అని అన్నాం. అక్కడ ఉండేది ఏంటి అంటే పవిత్రత. అవునా కదా? అంతే. స్వర్గంలో అక్కడ ఉండాలి అని అంటే పవిత్రత కావాలి. ఇక్కడ అసలు పవిత్రత అంటే ఏంటో నాకు అర్థం ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం. పవిత్రత అంటే ఎలా ఉంటుందని. అసలు ఇక్కడ పవిత్రత అడుగు వేయాలి అనడానికి మనం ఏం చేయాలి? ముందుగా నాకు అర్థం కావాలి. నేను సంసారం అనే రెండు పదాలు అర్థమైతే కానీ పవిత్రతలో రాను. సంసారంలోకి వెళ్ళడం నరకము అంటే అపవిత్రత. నన్ను నేను వదిలేసి సంసారంలోకి వెళ్ళడమే అపవిత్రత. అక్కడ నుంచి మళ్ళీ నేను నా దగ్గరికి రావడమే పవిత్రత. వైరాగ్యం వస్తే కానీ ఇదంతా వద్దంటాడు. అవునా కాదా? స్థూలమైందే చెప్పాను ఇంతకుముందు మీకు. ఇప్పుడు ఉన్నటువంటి బంధనాలు అంటే మన రిలేషన్స్ కూడా నరకాన్ని చూపిస్తున్నాయి. అది తల్లిదండ్రులు, భార్యనో, భర్తనో, పిల్లలో, ఇంకెవరో, పక్కింటి వారు, అందరూ మనకున్నటువంటి బంధనాలు కూడా నరకాన్ని చూపిస్తున్నాయి. అంటే మనం స్థూలంగా కాదు, సూక్ష్మంగా కూడా మనము నరకాన్ని అనుభవిస్తున్నాము. మనకు నరకమే కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు పూర్తిగా వైరాగ్యం వచ్చే అవకాశము ఉంటుంది. ద్వాపరయుగంలో సూక్ష్మమైందే కొద్ది కొద్దిగా వస్తుంది ప్రాబ్లం. స్థూలమైన వాళ్ళకు ఏముండదు. ద్వాపరయుగంలో బాగానే ఆరోగ్యంగా ఉన్నారు కొంత కదా, అక్కడ రాలేదు. ఇక్కడ స్థూలంగా కూడా మనకు అనారోగ్యం అనేది రావడం జరిగింది. సో అన్ని రకాలుగా మనము నరకాన్ని అనుభవించాం. కాబట్టి ఇప్పుడు సంపూర్ణ వైరాగ్యం వచ్చే అవకాశము ఉంది. ఇప్పుడు చెప్తా ఉంటారు బాబా ఏమని, ఇప్పుడు వస్తే గానీ నేను చెప్పింది అర్థం కాదు అని. అధర్మంలోకి వెళ్ళారు, సంసారాన్ని పూర్తిగా నింపుకొని నరకాన్ని అనుభవిస్తున్నాము. అదే అధర్మం. నీది కానిది, నువ్వెవరు శక్తి, నీది కాని దాన్ని నింపుకొని నీది కాని దాని మీద ఆధారపడి జీవిస్తున్నావు కాబట్టి నరకం అన్నాం. నీది కానిది సంసారం, నీది అనేది శక్తి, నేను అనేది శక్తి. నేను సంసారం అనుకొని భ్రమల్లో బ్రతుకుతున్నావు కాబట్టి అధర్మం అన్నాము. నేను శక్తిని అనేది గ్రహించేస్తే ధర్మం అవుతుంది. నా స్వధర్మం ఏంటి అని అంటే నేను శక్తిని. ఆ శక్తి నా దగ్గర లేదు, అది నాకు అర్థమైపోయింది కదా. నేను ఒకప్పుడు శక్తిగా ఉండేదనేది నాకు తెలుసు కాబట్టి ఆ తెలిసిన నాకు గుర్తు లేదు, ఎందుకంటే ఈ సంసారంలో పడిపోయాను. వైరాగ్యం అయితే వచ్చేసింది, కానీ నేను శక్తిని అనేది నాకు గుర్తు చేసే అవకాశం లేకుండా పోయింది. పరిస్థితులు చాలాసార్లు గుర్తు చేశాయి, కానీ మనకు అర్థం కాలేదు. మన పూర్వీకులు కూడా మనం శక్తి అనేది గుర్తు చేయడానికి తిలకం పెట్టారు. ఎందుకు తిలకం పెట్టారు? అబ్బో నువ్వు ఇక్కడే ఉన్నావు, గురుకుటి మధ్యలో గుండ్రగా పెట్టారు, బిందువు ఎరుపుగానే పెడతారు శక్తి అని. అయినా అర్థం కాలేదు. ఫ్యాషన్ అనుకుంటాం, వాళ్ళు ఎందుకో వీళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు, ఫారినర్స్ అందరూ. అనుకోవడంలో తప్పే లేదు. అది మరి నాకు తెలియకుండా నేను చేసే కర్మ ఏదైనా ఉంటే అంతే కదా. వాస్తవంగా అది నా గుర్తు, అది నా చిహ్నం. అది
అది స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పెట్టుకోమన్నారు. ఎందుకు అనంటే ఏదో ఒక పరిస్థితి మిమ్మల్ని గుర్తు చేయకపోతుందా అనేది అది దాని ఉద్దేశం. చాలాసార్లు ఇలా తల కొట్టుకొని ఉంటాం, కానీ ఇది ఎందుకో అర్థం కాదు. ఇది పెళ్లితో వచ్చేసి పెళ్లితో పోయేది కాదు, భర్త వచ్చేసి భర్తతో పోయేది కాదు. కలియుగంలో చాలా మార్పులు జరిగాయి. అన్నయ్య మరి ఇప్పుడు మనం తిలకం పెట్టుకోవట్లేదు కదా అంటే, ఈ తిలకం ఎందుకు? నన్ను నేను గుర్తుపట్టడానికి ఉన్నటువంటి చిహ్నం అది కదా. నన్ను నేను గుర్తుపట్టిన తర్వాత పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే, అంతే కదా. నా గుర్తుగా నేను లోపల మనసులో నా అంతరంలో నాకు అర్థమైపోయిన తర్వాత, నేను శక్తిని అన్న తర్వాత నేను గుర్తు పెట్టుకోవడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. నేను మనిషిని అని నాకు అర్థమైపోయిన తర్వాత నేను బోర్డు పెట్టుకొని తిరుగుతానా నేను మనిషిని అని? అవసరం లేదు. పెట్టుకొని తిరిగినా వచ్చే నష్టము లేదు. అది ముందు అర్థం చేసుకోవాలి. ఇక ఎప్పుడైతే నేను శక్తిని అని గ్రహించావో, ఇక్కడ నుంచి మనకు శక్తి లేదు కాబట్టి యోగం అవసరం. శక్తి లేదు కాబట్టి ఎక్కడి నుంచో మనం శక్తిని తెచ్చుకోవాలన్నదే మనకు అర్థమవుతుంది. ఇక ఆ శక్తిని తీసుకోవడానికి పరమాత్మను ఆశ్రయించాలి. అందుకే పరమాత్ముడు పరిస్థితులు అయితే మనల్ని విరిచి చెప్తాయి, పరమాత్ముడైతే ప్రేమతో చెప్తాడు. తండ్రి కదా వచ్చేసి చెప్తున్నాడు, మొట్టమొదటిది బిడ్డ నువ్వు ఆత్మవి అని. ఇప్పటి వరకు నేను బాహ్య ప్రపంచంలో ఉన్నాను అంటే నాకు దొరికిన ప్రతి ఫలాన్ని, నా ముందుకు వచ్చిన ప్రతి ఫలాన్ని నేను ఇతరుల ద్వారా అంటే బయట నుంచి చూస్తూ ఉన్నాను. నాకేదైనా రాయి తగిలింది అనుకోండి, వెంటనే ఏమంటున్నాను నేను? ఎవరిక్కడ ఈ రాయి ఇక్కడ ఎందుకు ఉంది అని రాయిని నిందిస్తున్నాను, లేదా రాయిని పెట్టిన వాళ్ళని నిందిస్తున్నాను. అంటే ఎంతసేపు నాకు దొరికిన ఫలితాన్ని ఇతరుల ద్వారా చూడడం జరుగుతుంది. అలా చూస్తున్నాను, కానీ ఇలా చూడట్లేదు. అవునా కాదా? ఎందుకు? నేను సంసారంలో ఉన్నా కాబట్టి, సంసారం నాలో ఉంది కాబట్టి నేను అటు నుంచి ఈ రాయి తగిలింది ఇక్కడ ఎందుకు ఉంది, లేదా ఈ రాయి పెట్టింది ఎవరు అని అటువైపు నుంచి చూడడం జరుగుతుంది. కానీ నేను నా దగ్గరికి వస్తే గానీ నాకు అర్థం కాదు. ఈ రాయి అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎవరైనా పెట్టి ఉండొచ్చు, పెట్టి ఉండకపోవచ్చు. మరి నేనెందుకు తన్నాను, నేనెందుకు చూసుకోలేదు? అవునా? దృష్టి ఇప్పుడు ఎటు మారింది? బయట నుంచి నా ఫలితాన్ని చూసుకునే దృష్టి కాస్త నా దగ్గర నుంచి నా ఫలితాన్ని చూసుకుంటున్నాను. నా ముందుకు వచ్చిన ఫలితానికి కారణం నేనని తెలుసుకున్నాను కదా. ఇంతకుముందు ఇతరులు కారణమని చూపించేశాను, ఇప్పుడు నేనే కారణమని చూపించడము మొదలు పెడుతున్నాను. అంతే. దీన్ని అందుకే బాబా అంటాడు పవిత్ర దృష్టితో చూడండి అంటాడు. అంటే ఏంటి అంటే నువ్వు నీ దగ్గర ఉండి నీ ఫలితాన్ని చూడు అని చెప్తారనమాట. నీ ముందున్న సంసారాన్ని చూడు, నువ్వు నీ దగ్గర ఉండి. అంతేగాని సంసారంలోకి వెళ్ళిపోయి సంసారాన్ని నీలోకి తెచ్చుకొని ఆ సంసారం ద్వారా నిన్ను నువ్వు చూసుకోకు అని చెప్పడం జరుగుతుంది. పవిత్రత. అందుకే తిరిగి నువ్వు నీ దగ్గరికి రావడమే పవిత్రత. అక్కడ నుంచి నీ దృష్టి అంతా కూడా నీ దగ్గర నుంచి బాహ్య ప్రపంచం వైపు దృష్టించి వస్తావు. అంటే మొట్టమొదటి అడుగు ఏం కావాలి అనంటే నేను నా దగ్గరికి రావాలి అంటే నేను పవిత్రుణ్ణి అవ్వాలి. పవిత్రంగా అయిపోయావు అంటే ఇంతవరకు నేను ఏమనుకున్నాను, నేను శరీరం అని, నా పదవి అని, ధనం అని భ్రమల్లో పడిపోయాను. శరీరం అని, ప్రకృతి అని భ్రమల్లో పడిపోయాను. ఆ తర్వాత పాత్రను అనుకొని అంటే నా పదవి అనుకొని నేను రాజును, రాణిని, మంత్రిని, అంతేనా, ఇలాంటివన్నీ పెట్టుకొని పదవుల్లోకి వెళ్ళిపోయి నేను పదవిని భ్రమపడ్డాను. ఆ తర్వాత నేను ధనం, నేను కోటీశ్వరుణ్ణి, డబ్బును ఆధారంగా చేసుకొని నిన్ను నువ్వు రెఫరెన్స్ చేసుకోవడం మొదలుపెట్టావు. అంటే పూర్తిగా బయటికి వెళ్ళిపోయి ఉన్నావు. ఇప్పుడు పవిత్రత దృష్టి అంటే నువ్వు నీ దగ్గర నుంచి వెళ్ళి చూసేటువంటి దృష్టి. ఈ దృష్టి అంటే పవిత్రత దృష్టి అంటే చూసేటువంటి దృష్టినే, ఫలితాన్ని చూసే దృష్టినే పవిత్రత అంటాము. బయట నుంచి చూస్తే అపవిత్రత అంటాం. అంతే. ఇక ఎప్పుడైతే పవిత్రత లేకుండా మొట్టమొదటి అడిగి ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోకుండా. అందుకే పరమాత్మ వచ్చేసి నేను తండ్రిని, నేను పరమాత్మని చెప్పట్లేదు. ఫస్ట్గా మొట్టమొదటి ఏం చెప్పాడు? నువ్వు ఆత్మవి అని చెప్పాడు. తర్వాతనే నేను నీ తండ్రిని, పరమాత్మని చెప్పాడు. ముందు తన పరిచయం ఇచ్చుకున్నాడా, నిన్ను నీకు పరిచయం చేశాడా? అంతే. దాన్ని అంగీకరిస్తే నువ్వు పవిత్రుడిగా అయిపోయావని అర్థం. ఎంతగా అంగీకరిస్తావో అంతగా పవిత్రతలోకి వచ్చావు, అంతగా నిన్ను నువ్వు నీ స్పృహలో నువ్వు ఉన్నావు. పరిచయంతో నువ్వు నీ స్పృహలోకి నేను ఎక్కడ ఉన్నాననేది నీకు అర్థమైపోయింది. పరిచయం లేకపోతే
అవకాశం లేదు. పరమాత్ముడే రాకుండా మరి పక్కనున్న వాళ్ళు చెప్పాలంటే పక్కనున్న వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు కదా. నేను నా దగ్గరికి వచ్చానంటే నేను ఆత్మనని గ్రహించిన తర్వాత నాకు అన్ని భావనలు పోయినాయి. ధనం అనే భావన, రెండవది పదవి అనే భావన, నేను శరీరం అనే భావన కూడా పోయింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే పవిత్రత నన్ను నేను ఆత్మగా శక్తిగా భావించానో వెంటనే యోగం మొదలవుతుంది. అక్కడ నుంచి సహజంగా మొదలవుతుంది. అందుకే పరమాత్ముడు అంటాడు, బిడ్డలారా ఒక్క అడుగు వేయండి, మిగతాదంతా నేను చూసుకుంటా అంటాడు కదా. ఆ ఒక్క అడుగు ఏంటంటే పవిత్రత అడుగు, నేను ఆత్మనని అంగీకరించు అని చెప్తున్నాడు. ఆ ఒక్కటి అంగీకరిస్తే, అన్నయ్య నాకు యోగం కుదరట్లేదు అంటే నేను ఆత్మనని అంగీకరించట్లేదు అని అర్థం. ముందు నీ దగ్గరికి నీకేం కావాలో నీకు తెలియదు. నువ్వు నీ దగ్గరికి వస్తే గానీ నాకు అప్పుడు అర్థం కాదు నాకు శక్తి కావాలని. నా దగ్గరికి వస్తే నా దగ్గర ఉన్న శక్తితో వాడుకుంటాను. కానీ నా దగ్గర శక్తి ఉందా లేదా అని అప్పుడు తెలుస్తుంది. అంతే కదా. పరమాత్ముడు ఈ పరిచయాన్ని ఇస్తున్నాడు. మొట్టమొదటిది నేను ఆత్మని అనే పరిచయం. నేను ఆత్మని అని ఎప్పుడైతే అంగీకరిస్తానో ఆత్మలో ఏముంటుంది? మీరు ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, శరీరం ద్వారా పని చేసినంతసేపు ఆకలి వేయదు. పని మధ్యలో వదిలేసినా ఆకలి తెలుస్తుంది. పని అయిపోయినా ఆకలి తెలుస్తుంది. అంటే అంతకుముందు ఆకలి లేదనా? ఉంది. ఇప్పుడు కూడా ఆత్మ తన దగ్గరికి రానంత వరకు తనలో శక్తి ఉందా లేదా తెలీదు. నేను నా దగ్గరికి ఎప్పుడైతే వచ్చానో నాకు అర్థమైంది ఇక్కడ శక్తి ఉందా లేదా ఆకలి అవుతుందా లేదా అని. ఆత్మకి ఆకలి అవుతుంది, ఏం పెట్టాలి? శక్తిని పెట్టాలి. ఎంత స్పష్టమైతూ ఉంటుందో ఇది అంగీకరిస్తూ పోతుంటామో మీకు ఆటోమేటిక్గా యోగం కుదురుతూ పోతుంది. అంతే కదా. ఆకలి వేస్తుంది అనగానే ఇంకా ఏమి లేదు, సహజంగా వెళ్ళేసి భోజనం చేసుకొని తినేస్తాం. ఆకలి లేనప్పుడు మనం చేసే ప్రయత్నం అంతా నరకంగానే ఉంటుంది. ఇక ఇక్కడ ఎప్పుడైతే ఆత్మ తనలో శక్తి లేదని అర్థమైపోతుంది. అందుకే ఆత్మ అని నేను ఎప్పుడైతే గ్రహిస్తానో పరమాత్మతో అంత సులభంగా జోడుతుందా? చాలా సులభంగా. మరి అట్లాంటప్పుడు సన్యాసులు కూడా పవిత్రతలోకి, అందుకే సన్యాసులు ఇప్పటి వరకు బ్రహ్మచర్యం చేశారు కానీ పవిత్రతలోకి రాలేదు. ఒక ఇద్దరు సన్యాసులు అడవుల్లోకి వెళ్ళిపోయి మాట్లాడుకుంటున్నారంట. చాలా సంవత్సరాలు అయిపోయింది. అంతే కదా. ఈ సంసారాన్ని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయారు. ఈ నాటకాన్ని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతే ఇద్దరు ఎదురుపడ్డారంట. ఎదురుపడ్డగానే ఒకరినొకరు అడుక్కుంటున్నారు, ఏం స్వామి ఎందుకు ఈ సన్యాసం పుచ్చుకున్నామని అడిగారంట. అప్పటికి స్థూలంగా శరీరాన్ని వదిలేసి దూరంగా ఈ ప్రపంచానికి వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయారు. మా ఆవిడ నాకు నరకం చూయించేది, అందుకని వదిలేసి సన్యాసం పుచ్చుకున్నాను, ఫ్యామిలీని కుటుంబాన్ని వదిలేసి అని చెప్పాడు. రెండో వాడిని అడిగితే నేను డబ్బులు ధనము అప్పుగా ఇచ్చాను, మా స్నేహితులు అందరూ మోసం చేసేశారు, ఇంకా నేను అక్కడ బ్రతకడం తలెత్తుకోవడం అవ్వలేదు, అలా బ్రతకలేక సన్యాసం పుచ్చుకున్నానని. వాళ్ళలో సంసారం ఉందా? సంసారం వాళ్ళలో ఉన్నారా? అడవిలోకి పోయినా సంసారాన్ని పట్టుకొని పోయారు. వాళ్ళ లోపల ఏముంది? ఇంకా సంసారమే కనబడుతుంది. చూడడానికి స్థూలంగా అడవిలోకి వెళ్ళిపోయారు, కానీ సూక్ష్మంగా సంసారం లోపల ఆత్మలో సంసారాన్ని పట్టుకొని వెళ్ళారనమాట. అందుకే ఏం చెప్తుంటారు, అందుకే అక్కడ మోక్షం దొరుకుతుందని చెప్తారు. మనకు ఒక భక్తిలో కూడా చెప్తుంటారు, పాపాలు గోసిలో పెట్టుకొని గంగలో కాశీలోకి వెళ్ళి గంగలో మునిగొస్తే కూడా మళ్ళీ పాపాలు మన వెంట వస్తాయంట. ఆత్మ లోపల సంసారాన్ని పెట్టుకొని ఎక్కడ పరిగెత్తినా కానీ అదే నరకం కనబడుతుంది. ముక్తి దొరికే అవకాశమే లేదు. సంసారం నుంచి బయటపడాల్సిందే. ఇక ఆ సంసారం నుంచి బయటపడడానికి ఇక్కడ అందుకే ఏ సన్యాసి కూడా భగవంతుడు ఇప్పటి వరకు కనెక్షన్ దొరకలేదు, భగవంతుడి దగ్గర నుంచి శక్తి దొరకలేదు, భగవంతుడి అనుభూతి దొరకలేదు. కానీ మనం ఎప్పుడు ఆ జన్మలో అది అనుభవించామేమో సన్యాసాన్ని, కానీ అంతిమంగా ఈ జన్మలో మనం ఎక్కడికి వచ్చాం? దాన్ని బ్రహ్మచర్యం అన్నారు. అంటే మన భాషలో మనకు కొద్దిగా అర్థం కావడానికి, అంటే స్థూలంగా వాళ్ళు ఈ సంసారం నుంచి దూరంగా జరిగారు అని అర్థం, కానీ సూక్ష్మంగా జరగలేదు. బాబా వచ్చేసి నన్ను నాకు పరిచయం చేశాడు, నేను శక్తిని అని మూలాన్ని అని పరిచయం చేశాడు. అందుకే నాకు సహజంగా నేను ఈ శరీరం నుంచి కూడా అతీతమైపోయాను, శరీరం నుంచి కూడా అతీతమైపోయాను. ఇప్పుడు నాకు బ్రహ్మచర్యం, అప్పుడు బ్రహ్మచర్యం అని అంటే చాలా కష్టం, నరకం కనబడేది. సంసారాన్ని లోపల పెట్టుకున్న తర్వాత బ్రహ్మచర్యం ఎందుకు? అక్కడ వాళ్ళ భార్య రోజు గుర్తుకొచ్చేస్తుంది, నరకం కాదా? వాళ్ళ స్నేహితులు రోజు గుర్తుకొచ్చేస్తున్నారు, ఇంకా బ్రహ్మచర్యం ఎక్కడ ఉంది కదా?
అది కూడా సాధ్యం కాలేదు, నరకం కనబడుతూ ఉంటుంది వాళ్ళకి. కానీ ఇక్కడ నన్ను నేను తెలుసుకున్న వెంటనే, నేను ఆత్మనని గ్రహించి అంగీకరించిన వెంటనే నేను ఈ స్థల పాత్ర నుంచే కాదు, నా శరీరం నుంచి కూడా అతీతం అయిపోయాను. అందుకే ఇక్కడ పవిత్రుడికి బ్రహ్మచర్యము సహజంగానే వస్తుంది, ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు. అంగీకరించండి. నేను ఆత్మని అని అంగీకరిస్తే చాలు, గ్రహించి అంగీకరిస్తే నీకు పవిత్రతే కాదు, బ్రహ్మచర్యం సహజం. కానీ బ్రహ్మచర్యంతో పవిత్రత వచ్చే అవకాశమే లేదు. సంసారం నీలో ఉన్నంత వరకు సంసారం నుంచి నువ్వు బయటకు వచ్చేయాలి. ఎప్పుడైతే పవిత్రత అడుగు పడిందో, అంటే నన్ను నేను గ్రహించానో, అప్పుడు దీన్ని అంగీకరించినంత వరకు మనకు రెండో క్లాసు అవసరం లేదు. రెండో క్లాసులో తండ్రి పరిచయం మొదలైంది. తను చెప్తున్నాడు, బిడ్డ నువ్వు వచ్చింది పరంధామం నుంచి, నా దగ్గర నుంచి, నువ్వు నా బిడ్డవి, పాత్రను పోషించడానికి వచ్చావు ఇక్కడ, నేను నీ తండ్రిని, నీ అంత శక్తిని కోల్పోయావు అని నాతో సంబంధం పెట్టుకుంటే నీకు శక్తి సహజంగా దొరుకుతుంది, తిరిగి మళ్ళీ ఇక్కడ నుంచి ముక్తే కాదు నీకు జీవన్ముక్తి అని కూడా వస్తుందని చెప్పారు. మొట్టమొదటి అడుగు ఏమేయాలి? పునాది వైరాగ్యం, అడుగు పవిత్రత. పవిత్రత అంటే నన్ను నేను ఆత్మగా అంగీకరించడము. అంగీకరించినంతసేపు ఇంకా పరమాత్ముడి యొక్క దర్శనం అనేది కలగదు. పరమాత్ముడితో దర్శనం కలిగిన తర్వాత ఎలా రకరకాలుగా తపస్సు అంటే సంబంధాలు పెట్టుకుందాము, అది ఏంటి అనేది రేపటి క్లాస్లో చూసుకుందాం. ఒకవేళ వీలైతే. సహజం ఎప్పుడు జరుగుతుందంటే నన్ను నేను అంగీకరిస్తే పరమాత్ముడితో సంబంధం జోడుతుంది, అంతేనా? లేదా పరమాత్ముడిని అంగీకరిస్తే, నా విషయంలో ఏం జరిగిందంటే నన్ను నేను ఎప్పుడు అంటే నేను ఆత్మనని అంగీకరించలేదు, అసలు నాకు తెలియదు కూడా. అక్కడ అక్కయ్య వెళ్ళాక భగవంతుడు ఉన్నాడేమో, ఆయన ఉంటే చూద్దామని వెళ్ళాను. అక్కడ అక్కయ్య ఏం చెప్పారంటే పరమాత్ముడు ఆయన జ్యోతిర్బిందువు నీలాగనే ఆయనే. ఇక్కడ నేను అంగీకరించలేదు, నాకు గుర్తులేదు అసలు. నాకు ఒకటే భగవంతుని చూడాలని వెళ్ళాను కాబట్టి, ఆయన ఉన్నాడా లేదో తెలుసుకోవాలని వెళ్ళాను కాబట్టి, అక్కడికి వెళ్ళాక అక్కయ్య నువ్వు ఆత్మవి, జ్యోతిర్బిందువు, బ్రుకుటి మధ్యలో ఉన్నావు, నీలాగనే పరమాత్ముడు పరంధామంలో శక్తి సాగరుడు, ఆయన పరంధామంలో ఉన్నాడు అని చెప్పగానే అక్కడికి వెళ్ళిపోయాను. ఆయన్నే డైరెక్ట్గా అంగీకరించేశాను. మిగతా అన్నీ కూడా నాకు సహజంగానే జరిగిపోయింది. తర్వాత నేను ఆత్మననే నాకు అనుభూతి కలిగింది. ముందు నాకు పరమాత్మ యొక్కే అనుభూతి. అందుకే జంప్ అంటాం. జంప్ పూర్తిగా శక్తి పోయిన తర్వాత ఇంకా నిన్ను నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆయనను పట్టుకుంటే చాలు, మిగతాదంతా జరగాల్సింది జరుగుతుంది. అంగీకరించండి, నేను ఆత్మనని అంగీకరించండి. నా తండ్రి పరమాత్మ శక్తికి సాగరుడు, మూలమని అంగీకరిస్తే చాలు, మిగతా శక్తి అంతా నీలో నిండుతుంది. ఆ శక్తి నిండిన తర్వాత ఈ ప్రపంచం గురించి మొత్తగా అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం అర్థమైపోతుంది నీకు. ప్రపంచం అంటే ఈ 4 కాలాల యొక్క లేదా ఆది మధ్య అంతాల యొక్క పూర్తి యొక్క జ్ఞానం నీకు వచ్చేస్తుంది. అన్నీ సహజంగా జరుగుతాయి. ఓం శాంతి. ईश्वर से हमने मुलाकात की है, मन भावनी से मधुर बात की है। ईश्वर से हमने मुलाकात की है, मन भावनी से मधुर बात की है। मिली है खुशी हमको प्रभु से मिलन की, मिली है खुशी हमको प्रभु से मिलन की। वरदान की हमको बरसात की है, ईश्वर से हमने मुलाकात की है।
भावनी से मधुर बात की है। धरती सी है धैर्यता हम ले पाए, मन को गगन से मिली है ऊंचाई। धरती सी है धैर्यता हम ले पाए, मन को गगन से मिली है ऊंचाई। सागर सी गहराई आई हृदय में, सागर सी गहराई आई हृदय में, संतुष्टता जिंदगी में समाई। खुशियों की वर्षा दिन रात की है, मन भावनी से मधुर बात की है। किसी को नजर वो आए न आए, नजरों से नहीं दूर जाए। किसी को नजर वो आए न आए, नजरों से नहीं दूर जाए। कैसे कहे हम ये अनुभव की बातें, कैसे कहे हम ये अनुभव की बातें, शब्दों में वर्णन किया कैसे जाए। सुंदर ख्यालों की सौगात दी है, मन भावनी से मधुर बात की है। ईश्वर से हमने मुलाकात की है, मन भावनी से मधुर बात की है। ईश्वर से हमने मुलाकात की है, मन भावनी से मधुर बात की है। मिली है खुशी हमको प्रभु से मिलन की, मिली है खुशी हमको प्रभु से मिलन की। वरदान की हम तो बरसात की है, वरदान की हम तो बरसात की है, वरदान की हम पे बरसात की है। ओम शांति।